అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. నమస్తే శ్రీని గారు. సార్, 2019లో జగన్ గారు గెలిచిన తర్వాత 2019 ఎండింగ్లో అనుకుంటా, డిసెంబర్లో రాజధాని మారుద్దామనే కుతంత్ర ఆలోచనని మొదలుపెట్టారు జగన్ గారు. అసెంబ్లీలో కూడా ప్రకటించినట్టున్నారు. ఆ తర్వాత ఇంకా మంత్రులుగా ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు స్టార్ట్ చేశారు బురద జల్లడం దీని మీద, అమరావతి మీద. అప్పుడు శ్మశానం అని వర్ణించిన ఒక ఉత్తరాంధ్ర మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇంకప్పటి నుంచి ఇంకా వైజాగే రాజధానిగా బిహేవ్ చేసిన అవుతుంది అన్నట్టు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు 2024లో జగన్ గారు గెలిచి వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నారు. ఏంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి? వైజాగ్ని ఏలాలన్న వాళ్ళంతా కుతంత్రం ఏంటి అసలు? అది కూడా ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ అమరావతి రైతులని నాశనం చేసి చేస్తున్న ఈ దుర్మార్గ ఆలోచనల్ని ప్రజలు చరమగీతం పాడినట్టేనా ఈ ఎలక్షన్స్లో? మీ విశ్లేషణ చెప్పండి సార్. శ్రీని గారు ధన్యవాదాలు. అసలు బొత్స సత్యనారాయణ గారు అనే ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవటమే చాలా బాధాకరం. రాజకీయాలు ఆయన పాత్ర కూడా నేను విభజన నాటి నుంచి కూడా ఆయన చదువుతున్నా, ఆయన పరిశీలిస్తున్నా. సమైక్యాంధ్ర ఉద్యమంలో కానీ లేదా విభజన నాడు ఢిల్లీలో ఆయన ఏం చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డిని ఏం చేశాడు, కాలాల్లో చెప్పులు వేసుకుని ఎక్కడ ముఖ్యమంత్రి పదవి వస్తుందని చెప్పని గోతికాడిన నక్కలాగా ఎలా ఢిల్లీ ప్రయాణాలు చేశాడు, ఇవన్నీ మాకు తెలుసు. అసలు రాజకీయాలు ఆయన క్యారెక్టర్, మరి ఆ ప్రాంతంలో ఆ ప్రజలు ఎలా అయినా గెలిపిస్తున్నారు, ఎందుకు ఆశీర్వదిస్తున్నారు, డబ్బులు ఉండేవో లేదా కులానికి సంబంధించిన బలం ఉందేమో, కానీ ఆడవారి మాటలకు అర్థాలు వేరు అన్నట్టుగా బొత్స మాటలకు అర్థాలే వేరు. పెద్దరికం ఉంది, వయసు ఉంది, రాజకీయ అనుభవం ఉంది, పదవులు అనుభవించారు, సారా వ్యాపారం చేశారు, డబ్బు కొదవలేదు, భార్యని ఎంపీ చేసుకున్నాడు, మళ్ళీ ఎంపీగా నిలబెట్టిండు, ఆయన ఎమ్మెల్యే, ఆయన మంత్రి, ఇంకా నాకు తెలిసి ఆయన బంధువర్గంలో 2-3 ఎమ్మెల్యే దగ్గర నిలబడ్డారు. అంటే రాష్ట్రాన్ని మొత్తం కూడా ఇంత కబ్జా, రాక్షసుడి కనుక వాటేసుకున్నట్టుగా ఆయన చేతిలోనే ఉంటుంది ఆ ప్రాంతం. ప్రజల బలహీనతలో ఆటలాడుకుంది. మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, విశాఖపట్నంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పని నిన్ననే పాతికేయ మీటింగ్ పెట్టి భార్యను దగ్గర పెట్టుకున్నా చెప్తుంది. ఏ నెలమనండి విశాఖపట్నం, వీళ్ళు కొండ మీద కూర్చోమనండి భార్యాభర్తలు ఇద్దరు. ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసి 3 రాజధానులు కావాలని అసలు అసలు బొత్స లాంటి పెద్ద మనిషి 3 రాజధానులు కావాలా? ఏం చేస్తావు? 3 పేటలు వేసుకుని కూర్చుంటారు ఏంటి? చట్టాలు తెలుసు, శాసనాలు తెలుసు, చట్టం చేస్తే ఎలా ఉంటుందో తెలుసు. ఆ రోజు ఏమైనా ఉన్నాడు సిఆర్డీఏ ఉడంబడికలు చేసినప్పుడు పల్లెత్తి మాట్లాడుతుందా, నోరు మూసుకోండి. అడగలేదే మరి అప్పుడు 3 రాజధానులు కావాలి, 30 రాజధానులు కావాలని. మరి వీళ్ళని ఎందుకు పోషిస్తున్నారు ప్రజలు? మా ప్రాంతం అయితే పోషించరండి, ఉరికించి కొడతారు. అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడు. అందుకని ఆయనకేదో మహిళలు పెద్దగా ఓట్లు వేశారు, ఆ మహిళలందరూ మాకే వేశారు, మా ముఖ్యమంత్రి గెలుచుడు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకేమన్నా ఈ రాజకీయాల్లో వీళ్ళకి నీతి ఉంటే కదా సార్. అసెంబ్లీలో విజయమంది తిట్టిండు, చాలా గట్టిగా తిట్టి, ఎవరో తిట్టలా, అలాంటి మాటలతో తిట్టిండు. అమరావతిలో కూడా భూములు ఇచ్చిన రైతులకి దుర్మార్గమైన ఎడారి అని, శ్మశానం అని పేర్లు పెట్టిండు. వచ్చి జగనన్న పక్కన చేరిండు, వాళ్ళ అమ్మని తిట్టి ఆయన దగ్గర చేరిండు. మళ్ళీ ఇప్పుడు ఆయనకి చిడతలు కొడుతుంది. భార్యకి ఎంపీ పదవులు తీసుకుండు, ఆయన ఎమ్మెల్యే పదవులు తీసుకుండు. అల్లుడికో లేదా బామ్మడికో ఏదో 2-3 ఎమ్మెల్యే పదవులు ఇచ్చిండు. ఇది ఎలా పరిపాలన? వీళ్ళు ప్రజాస్వామ్యానికి బట్టిన బొచ్చు పురుగులండి నా దృష్టిలో. బొత్స సత్యనారాయణ ఒక బొచ్చు పురుగు, అలా గోడకు పట్టిన బల్యం లాగా. ఇక వీళ్ళు ప్రజాస్వామ్యాలు అలానే ఉంటారు. మీకు పంట చేలో కూడా దోసకాయలు, బీరకాయలు, వంకాయలు పురుగులు పడతాయి. అలాగనే కాయను వాటేసుకుని ఉంటుంది, అది బయటికి రాదు. ఆ టైప్ ఆఫ్ నాయకులు వీళ్ళు. ఎంత చెప్పుకున్నా కూడా నా దృష్టిలో అయితే వీళ్ళు వాళ్ళ ప్రాంతాలకు కూడా చేసింది ఏమి ఉండదండి. చెయ్యరు, ఏమీ చేయలేరు. అందుకని బొత్స సత్యనారాయణ చెప్పే మాటలు కూడా నీటి మూటలే. అంటే బాధేస్తుంది, నాకు కోపం వస్తుంది, బాధేస్తుంది ఆయన అటువంటి యొక్క క్యారెక్టర్ను చూస్తే.
ఆయన కూడా విశాఖపట్నం పోతాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని అంటుంటే బాధేస్తుంది. కేజీలు కేజీలు బరువు ఉండాలి తప్ప తలకాయలు మెదడు లేకపోతే ఎట్లా అని చెప్పేసి ఇంకా ప్రాంతీయం అంటనేమి. రేపు మరి చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఆయన కూడా మరి ఏడ్చగా రావాలి. మరి ఏమి విడుస్తారో ఏమో మరి ఆ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ బొత్స సత్యనారాయణ భాగవతం మీద కూడా తవ్వాలి. తవ్వి ఒక్కసారి ఆ 72 అడుగుల ఎత్తునున్న రాజమండ్రి సెంట్రల్ జైలుగా చేపిస్తే దర్శన భాగ్యం కలుగు చేస్తే ఆయనకు కూడా బాగుంటుంది, తెలిసి వస్తుంది, జ్ఞానం వస్తుంది. మరి ఆ పని కూటమి పార్టీ కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ చేస్తారో లేదో నాకు తెలియదు. కానీ తలబిరిసి దిగాలంటే అంతే. చాలా చేశారంట ఆయన హయాంలో కూడా. ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలనలో ఆయన బొక్కి 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 చాలా బొక్కేశారంట. భూములు కానీ ఇసుక కానీ వ్యాపారాలు తవ్వాలి తవ్వాలని కోరుతున్నాను నేను కూడా. అందుకని చూడాలి. విశాఖపట్నం పోతా, కొండ మీదకు పోతా, మరి పరిపాలన చేస్తారని చెప్పి దుర్మార్గమైన మాటల్ని ఇకనైనా కట్టిపెట్టండి. రిజల్ట్స్ రానియండి. జూన్ 4 వరకు రిజల్ట్స్ వస్తాయి కదా, వాటి కోసం ఎదురు చూడండి. ఈ మధ్య మీరు ఒక మాట విన్నారో లేదు, అంబటి రాంబాబు గారు గాను మన నీటిపారుదల శాఖ మంత్రి పనిచేసిన అనిల్ యాదవ్ అసలు ఆంధ్రప్రదేశ్లో పోలీసులందరూ ప్రతిపక్ష పార్టీకి పనిచేశారు. ఎన్ని ఫోన్లు చేసినా కూడా సహకరించాలని చెప్పి అధికార పార్టీ వాళ్ళు బాధపడుతున్నారు. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం, నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం అన్నట్టు మనం గతంలో చెప్పుకున్నాం. ఎన్ని హాహాకారాలు చేశారు ప్రతిపక్ష పార్టీలు ఈ 5 ఏళ్లలో. వాళ్ళ ఆహాకారాలు ఏమో మీకు శ్రవణానందకరంగా ఉండయాలి. ఇప్పుడు మీరు ఆహాకారాలు చేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళకి శ్రవణానందకరంగానే ఉంటాయి. అందుకని కనీ విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పరిపాలన జరిగిందని. కాబట్టి బొత్స గారు గీక్కున్నా, బొత్స గారు ఎంత మాట్లాడినా వీళ్ళు రుషికొండకు పోయేది ఏం లేదు, విశాఖపట్నం లేదు. అమరావతి శాశ్వతంగా నిలబడుతుంది. మా రాజధానిని మేము కాపాడుకోగలుగుతాం. ఆంధ్రప్రదేశ్కు తలమానికంగా అమరావతి ఉంటుంది. అదొక క్రమంగా ఒక కాల పరిమితిలో, ఓ సుదీర్ఘమైన ప్రయాణంలో దాని అభివృద్ధి జరిగి తీరుతుంది. ఒక్కసారిగా అభివృద్ధి ఇలా అమరావతి పెరుగుతుందని నేను అనను. కాలం నిర్ణయిస్తుంది. కాలక్రమంలోనే అభివృద్ధి జరిగింది. భాగ్యనగరం అలాగనే అభివృద్ధి 450 సంవత్సరాల చరిత్ర అంచెలంచెలుగా జరిగింది. అమరావతి కూడా ఒక ప్రభుత్వం, మరో ప్రభుత్వం, మరో ప్రభుత్వం, మరో ప్రభుత్వం, వాళ్ళ పట్టణాలు అలాగనే వికసిస్తాయి. పట్టణాలు అలాగనే దేదీప్యమానంగా అభివృద్ధి అవుతాయి తప్ప ఏదో మాయల పక్కిరు మంత్రం లాగా అలా ఎలగవు. అయితే రాజకీయాల కోసం చెప్తే చెప్పొచ్చు. కానీ ముందు అమరావతి బతికితే, అమరావతి బాలుడు బతికితే వాడికి యవ్వనం వస్తుంది, వయసు వస్తుంది, అభివృద్ధి అవుతాడు. అలా ఉంటుంది. తప్పనిసరిగా మేమైతే అమరావతిని కాపాడుకున్నాం. బొత్స గారు ఎన్ని శబ్దాలు చేసినా, ఎన్ని ప్రగల్భాలు బతికినా ఆయన కొండకు పోయేది ఏం లేదు. నాకు తెలిసి ఆయన కూడా గెలవకూడదనే నా కోరిక. ఆయన ఓడిపోవాలి. మరి ఆ ప్రాంత చీపురుపల్లిలో ఓటర్ యొక్క అభిప్రాయం ఎలా ఉందేమో అంటే, వాళ్ళకి అభిప్రాయం ఏముందంటే వాళ్ళు డబ్బులతో గెలిచేవాళ్ళు తప్ప మనసుతోనూ ప్రేమతో గెలిచేవాళ్ళు కాదు కదా. బొత్స లాంటి వాళ్ళు కులాల దగ్గర తీసుకొని డబ్బు పంపిణీ చేసి రాజ్యాధికారాన్ని కొనుక్కుంటారు. వాళ్ళది గెలిపోవద్దు. ఒకవేళ బొత్స గెలిచినా ఆయన కొనుక్కుంటాడు ప్రజాస్వామ్యాన్ని, గెలిపోవద్దు. అవతల ప్రత్యర్థుల దగ్గర డబ్బులు లేనప్పుడు ఈ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి కొనుక్కుంటాడు. ఏదైనా విశాఖపట్నం బొత్స చెప్పినట్టు విశాఖపట్నం వెళ్ళేది లేదు, ఇంకా ఏమీ లేదు. తప్పనిసరిగా అమరావతి తన విజయాన్ని తాను చూస్తుంది. నేను గతంలో ఫినిక్స్ పక్షిలాగా మళ్ళీ సూర్యుడి యొక్క కిరణాలు పడంలోని ఫినిక్స్ పక్షి ఎలా అయితే తిరిగి బతుకుతుందో, నా రాష్ట్రంలో స్వాతంత్రం అలా బతికింది, అమరావతి బతికింది. అమరావతిని చంపిన వాళ్ళందరూ కూడా అధికారం నుంచి దిగిపోతున్నారు. ధన్యవాదాలు సార్. అమరావతి రైతులను ఇంత బాధ పెట్టిన ఈ బొచ్చు పురుగులన్నీ ఖచ్చితంగా జూన్ 4న అంతమైపోవాలని, పూర్తిగా హరించిపోవాలని చెప్పేసి, వీళ్ళ రాజకీయ జీవితానికి చరమగీతం పాడబోతున్నారు ప్రజలని చెప్పేసి ఆశిస్తున్నాను. చూద్దాం మరి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు శ్రీనివాస్.